ఒక చిన్న అమ్మాయి ఉందమ్మా, లిటిల్ గర్ల్. ఆ లిటిల్ గర్ల్ పేరేమో అమ్మ. ఎక్కడ చూపించండి. అమ్మ. వెరీ గుడ్. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఫాదర్, మదర్తో పాటు ఇంకెవరున్నారు? బ్రదర్. కొద్దిగా ఫాదర్ ఏం కూరగాయలు ఎవరు తీసుకొస్తారు? ఫాదర్. కుర్చీలో ఎవరమ్మా కూర్చోండ్రు? తాతని ఇంగ్లీష్లో ఏమంటాం? గ్రాండ్ ఫాదర్ అంటాం. కుర్చీలో కూర్చొని ఏం చేస్తాడు గ్రాండ్ ఫాదరు? పేపర్ చదువుతుండు. అమ్మకి ఎవరమ్మా తలదూతండ్రు? అమ్మమ్మని ఇంగ్లీష్లో ఏమంటాం? గ్రాండ్ మదర్. కూంబ్ హెయిర్, కూంబ్ ది హెయిర్. అమ్మ ఏం చేస్తుంది? తమ్ముడికేమో పాలు పడుతుందట. అయితే అక్కడ పడుకొని ఒక యానిమల్ ఉందమ్మా. యానిమల్ ఏంటది? డాగి. అక్కడికి సడన్ గా ఎవరు వచ్చారు? స్క్విరల్ వచ్చింది. ఈ స్క్విరల్ చూసిన వెంటనే డాగి ఏమన్నది? ఏమన్నదిరా? బౌ బౌ అన్నది. డాగి బౌ బౌ అన్నది. అప్పుడు అమ్మ ఏమన్నది? డాగి స్టాప్ అంటే రన్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళింది? క్లైంబ్డ్ ది ట్రీ. చెట్టు ఎక్కిపోయిందమ్మా. చెట్టు ఎక్కిపోయి ఏమన్నా తెలుసా? అది ఏమన్నది? నాకు మాటలు వచ్చు అన్నది. మాటలు వస్తే ఆవిడ అమ్మ ఏమన్నది? అప్పుడు ఆ స్కెల్ ఇంకేమన్నది? మై నేమ్ ఈజ్ బిట్టు. వాట్ ఈజ్ యువర్ నేమ్? అమ్మ. ఇప్పుడు మీ పేరు చెప్పండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్. అమ్మ నీ పేరు ఏం పేరు? గంగా. వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? వెరీ గుడ్. వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? శ్రావణి. వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? రాధి. హూ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మీ ఇంట్లో ఎవరు ఉంటారని అంటే అప్పుడు ఏం చెప్పింది అమ్ము? Sitting on a stool. This is my dear brother. This is my dear mother playing with my brother. అని వాళ్ళ అమ్మని, వాళ్ళ తాతని, వాళ్ళ అవ్వని అమ్మ అనమాట బిట్టికి పరిచయం చేసింది. ఓకేనా? అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పమంటే బిట్టికి అమ్మ వాళ్ళ ఇంట్లో పేరు పరిచయం చేస్తుంది. ఫస్ట్ దిస్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ ఏం పేరు? ధర్మయ్య. దిస్ ఈజ్ మై గ్రాండ్ మదర్ లీలమ్మ. దిస్ ఈజ్ మై ఫాదర్ గంగాధర్. దిస్ ఈజ్ మై మదర్ రామలత. దిస్ ఈజ్ మై బ్రదర్ చిట్టు అని చెప్పని వాళ్ళ పేర్లతో పరిచయం చేసిందమ్మా. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీరు మీ ఫాదర్ పేరు, మదర్ పేరు చెప్పాలి. స్టాండప్. ఐశ్వర్య. మీ నాన్న పేరు ఏం పేరు? ఫాదర్ రాజు. అమ్మ పేరు స్వప్న. అక్క పేరు లిఖిత. నెక్స్ట్ ఎవరు చెప్తారు? చెప్పండి. మదర్స్ నేమ్. అమ్మ పేరు. మదర్ అంటే అమ్మ. ఫాదర్ నేమ్ అంజయ్య. బ్రదర్ నేమ్ వీరాంజనేయ. మీ సిస్టర్స్ నేమ్? గంగ. ఇక్కడ ఉందా? చూపించు. గంగ స్టాండప్. గంగ. గుడ్. కూర్చో. నెక్స్ట్ ధర. స్కూల్కి పక్క పేజ్ తిప్పి చూడండి అమ్మా.
అమ్ము ఎక్కడ చూపించండి నాకు. వేరే అమ్ము. అమ్ము వెరీ గుడ్. అమ్ము దేంట్లో వెళ్తున్నా బస్సుకి? సారీ, అమ్ము దేంట్లో వెళ్తుందమ్మా స్కూల్కి? బస్ ఎక్కి వెళ్తుంది. అమ్ముకి బాయ్ చెప్పడానికి దగ్గర ఎవరున్నారు? మమ్మీ బాయ్ చెప్తుందమ్మా. ఓకే ఓకే, బాయ్ బాయ్ చెప్తుంది. ఓకే ఓకే, రైట్ అమ్మా. ఇప్పుడు చెప్పండి, అమ్ము బస్సులో నుంచి స్కూల్కి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఏమేమి వెహికల్స్ ఉన్నాయో చూసి చెప్పండి అమ్మా. వెహికల్స్ ఏమేమి ఉన్నాయి? వెహికల్ చెప్పండి. జీప్. ఎక్కడ గాంధీ చూపించు. వెరీ గుడ్, స్టాచ్యూ ఆఫ్ గాంధీ. అమ్మా పడవ. వెరీ గుడ్, షిప్ ఉందట. రైలు ఉంది. బస్సు ఉంది, చూపించండి బస్సు. వెరీ గుడ్. ఇంకా చెప్పాలా? పిక్చర్లు ఏమున్నాయా? ఏంటమ్మా? కారు ఉంది. చెప్పు ఏంటది? సుమోనా? జీప్. జీప్, వెరీ జీప్. అమ్ము ఈజ్ గోయింగ్ టు స్కూల్. అమ్ము నిన్న స్కూల్కి వెళ్ళడం చూసాం. అమ్ము స్కూల్కి ఎట్లా వెళ్ళిందమ్మా? బస్ ఎక్కి వెళ్ళింది. అమ్ముతో పాటు బిట్టు వచ్చిందా? మరి బిట్టి ఎక్కడ ఉండొచ్చు? మరి ఇంటికాడు ఉంటే బిట్టికి ఏమో చెప్పండి. డాగి బౌ బౌ అంటుంది. అందుకని చెప్పి బిట్టు భయపడుతుందని చెప్పని అమ్ము అనుకుంటుంది. అమ్ము అప్పుడు ఏమనుకుంటవచ్చు మనసులో? బిట్టు నాయనక స్కూల్కి వస్తే మంచిగుండు కదా అని చెప్పని అనుకుని బస్సులో వెళ్తుంది. వెళితే ఏమైందో పక్క పేజీ చెప్పండి ఒకసారి. అక్కడ ఎవరున్నారు? అక్కడ బిట్టి ఎట్లా వచ్చింది? ఎవరి బ్యాగులో? అమ్ము బ్యాగులో బిట్టు ఏమ్మా జరిగిపోయి బస్సు ఎక్కి వచ్చింది. జిప్పు తీస్తే ఆ బిట్టు కనిపించింది అమ్ముకి. బయటికి లేచి ఆ బస్ బిట్టు మనిద్దరం స్కూల్కి వెళ్దామా? నాతో పాటు చదువుకుంటావా అని చెప్పని అమ్ము అడిగింది. ఓకే, ఇప్పుడు బస్సులో ఎవరెవరు కూర్చుండ్రు? అమ్ము, బిట్టు. రోడ్డు మీద ఏమేమి కనిపిస్తుంది చెప్పండి. రోడ్డు మీద ఏమి కనిపిస్తున్నాయి? బస్సు. ఓకే, బిట్టు అన్నది అమ్ముతో, అమ్ము రోడ్డు మీద అన్నీ ఉన్నాయి కదా, వాట్ ఈస్ దట్ అమ్ము అని అడిగింది. ఏమడిగింది? అమ్ముతో పాటుగా బిట్టు స్కూల్కి బయలుదేరిందమ్మా. వచ్చింది. ఎట్లా వచ్చింది? బిట్టు బ్యాగ్లో జోరు వచ్చిందా? ఇప్పుడు అమ్ము వాళ్ళ స్కూల్ ఎట్లుందో చూద్దామా? అందరూ అమ్ము స్కూల్ బుక్ ఓపెన్ చేయండి, పేజీ. ఏదమ్మా అమ్ము వాళ్ళ స్కూలు? అది. ఇప్పుడు అమ్ము వాళ్ళ స్కూల్లో ఏమన్నా చెప్పండి ఆ బుక్లో చూసి. బెల్. వేర్ ఈజ్ బెల్? బెల్ ఎక్కడుందమ్మా? ఓకే, ఇంకేముందమ్మా? జెండా ఉందా? వేర్ ఈజ్ జెండా ఎక్కడుంది? వెరీ ఏమమ్మా? బోరింగ్ ఉంది, చూపించు. వేర్ ఈజ్ బోరింగ్? వాటర్ ట్యాంక్. వెరీ గుడ్. ఓకే. జాడిబండి ఉందా? చూపించు. వెరీ గుడ్, జాడిబండి ఉంది. చెట్టు ఏడుందమ్మా? చెట్టు ఎక్కడ ఉంది? వేరే చెట్టు ఇంగ్లీష్లో ఏమంటాం? ట్రీ. ఏమంటాం? వేర్ ఈజ్ ట్రీ? వెరీ గుడ్. అమ్ము వాళ్ళ ఇంకేమున్నాయి? బాత్రూమ్స్ ఉన్నాయా? ఎక్కడో చూపించండి అమ్మా. ఏదొకటి ఉంది. ఓకే.
అమ్మ వాళ్ళ సార్ టీచర్ అమ్మ ఉందా? టీచర్ అమ్మ కానీ సార్ కానీ ఎక్కడ నుంచి చెప్పించండి టీచర్ అమ్మ. ఓకే. మన స్కూల్ చెట్లు ఉన్నాయా? ఇంకా టీవీ, ఫ్యాన్, టేబుల్, బెల్, ఏదో అవి ఏమంటా విండోస్, విండోస్, ఇంకేమో కరెంట్, డోర్, ఇదమ్మా కటకల స్విచ్లు. వెరీ గుడ్. ఇంకా ఏబీసీలు ఉన్నాయా? ఓ కరెక్ట్ అండి. ఏబీసీలు ఉన్నాయి, 1 2 ఉన్నాయి, బోర్డు ఒకటి ఉందా? ఇంకా బిట్టు అమ్ము వాళ్ళ క్లాసులో ఏం చేసింది? కలర్స్ అన్నీ చల్లింది. అప్పుడు అమ్ము వచ్చి ఏమన్నది అన్నది. అని ఇంకేమన్నది? మా టీచరు వస్తున్నది. ఎక్కడ? బ్యాగ్లో దాక్కొని చెప్పింది. బ్యాగ్లో దాక్కుందా పిట్టు? చూడమ్మా, చూపించు. జిప్పు పెడుతుందా? జిప్పు పెట్టి ఏమన్నది? నువ్వు దాక్కో, మా టీచర్ వస్తే కోపం అవుద్దామని చెప్పని చెప్పింది. చెప్తే టీచర్ వచ్చిందా? వేరే టీచర్ చూపించు. టీచర్ వచ్చి ఏమన్నది? టీచర్ వచ్చి ఏమన్నది? ఏమన్నది? వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? గో అండ్ వాష్. వెళ్ళి మీ బయటికి వెళ్ళి చేతులు కడుక్కోండి అని చెప్పని చెప్పింది. ఫ్రెండ్స్ అందరూ ఇగో చేతులు కడుక్కోవడం బయటకు వస్తాను రమ్మా. వస్తే ఈ అబ్బాయి హరి, ఈ పిల్లగాడు ఏమంటాడు? ఐ లైక్, అదే కలర్ అది, ఇది 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 గ్రీన్. ఐ లైక్ గ్రీన్. ఈ పిల్లగాడు ఏమంటాడు? ఐ లైక్ రెడ్. ఈ పాప ఏమంటుంది? ఐ లైక్ purple. Which color do you like? Which color do you like? I like green. Which color do you like? Which color do you like? Orange. Which color do you like? Orange. Which color do you like? Purple. Which color do you like? Red. Which color do you like? మ్యాంగో. మ్యాంగోనా? మ్యాంగో అనేది ఫ్రూట్. మ్యాంగో ఏ కలర్లో ఉంటుంది? ఏ కలర్ ఉంటుంది? ఐ లైక్ ఎల్లో అనాలి. విచ్ కలర్ డూ యూ లైక్? ఐ లైక్ వైట్ అనాలి. విచ్ కలర్ డూ యూ లైక్? ఓకే. విచ్ కలర్ డూ యూ లైక్? ఎల్లో. విచ్ కలర్ డూ యూ లైక్? విచ్ కలర్ డూ యూ లైక్? Chocolate color. Chocolate color. Very good. Chocolate color. Places in first class. అమ్ము బిట్టు స్కూల్కి వెళ్ళారా? స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూల్ దగ్గరలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయమ్మా. స్కూల్ దగ్గరలో ఫస్ట్ వన్ ఏంటి చెప్పండి? అది అందరూ ఒకసారి అందరూ ఆ పేజ్ ఓపెన్ చేశారా? అందరూ ఆ పేజ్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఇదే పేజ్ చూస్తున్నావమ్మా. రైట్. అందరూ ఆ పేజ్ ఓపెన్ చేసి రెడీ పెట్టుకోవాలి. వస్తాను మీ దగ్గరికి. వెరీ గుడ్. ఎదురా చందు? ఓకే చెప్పండి అమ్మా. ఫస్ట్ ఏముంది? అది ఫస్ట్ ప్లేస్ ఏంటిది? అమ్మో హాస్పిటల్. చెప్పండి. హాస్పిటల్. హాస్పిటల్లో ఏమవుద్దమ్మా? గోళీలు ఇస్తారు రావాలి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? మరి సరే నిలబడి, మరి బస్ స్టాండ్ నిలబడాలి కదా, కరెక్ట్ నిలబడాలి. హాస్పిటల్ ఇంకేం చేస్తారు? నువ్వు కూర్చో.
ఇంకేం చేస్తారు హాస్పిటల్లో? సూదులు ఇస్తారు అంటే ఇంజెక్షన్, మందులు ఇస్తారు, గోళీలు. అమ్మో, టైఫాయిడ్ జ్వరం వస్తే మందులు ఇస్తారు, గోళీలు ఇస్తారు, గ్లూకోజ్ ఎక్కిస్తారు, ఇంకా గోళీలు ఇస్తారు. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ చెప్పండి. సెకండ్ ప్లేస్ ఏంటిది? అది సెకండ్ ఏ బ్యాంక్. చెప్పండి. ఏ బ్యాంక్. ఏ బ్యాంక్. బ్యాంక్ చూపించమ్మా. బ్యాంక్ చూపించి. ఎక్కడ ఉంది? అందరూ బ్యాంక్ చూపించాలి, వస్తారు. వెరీ గుడ్. బ్యాంక్ ఏదమ్మా? బ్యాంకులో అదే ఏదమ్మా? పైసలు కడతారా? మీ ఊర్లో బ్యాంక్ ఉందా? బ్యాంకులోకి వెళ్ళారా? చెప్పు చెప్పు. ఏంటమ్మది? ఏంటి? బ్యాంక్. వెరీ గుడ్. బ్యాంక్. వెరీ గుడ్. బ్యాంక్. రే చందు, బ్యాంకులో మనం పైసలు దాపెట్టుకోవచ్చు. వెరీ గుడ్ అమ్మా. బ్యాంకులో మనం మన పైసలు దాపెట్టుకోవచ్చు, పైసలు కట్టాలి, మళ్ళీ అవసరమే తీసుకోవచ్చు. బ్యాంక్ అయిపోయి కింద ఏమని చెప్పండి? గ్రామ పంచాయత్. వెరీ గుడ్. ఏంటమ్మది? మన గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంది తెలుసా? అదిగో అదిగో బయట ఉండేదే గ్రామ పంచాయతీ మనకి. ఓకే. దాని కింద ఏముంది? బస్ స్టాండ్. బస్ స్టాండ్లో బస్ స్టాండ్లో ఏమేమి ఉంటాయి చెప్పండి? బస్సులు ఉంటాయి చాలా. ఒకటి పైన పైన ఏముంది చెప్పండి? స్కూల్. చెప్పండి. స్కూల్. స్కూల్ ఏం చేస్తాం మనం? చదువుకుంటాం, ఇంకా రాసుకుంటాం, ఆటలు ఆడుతాం, ఇంకా పాటలు పాడుతాం. ఆగాలి పడుతున్నాడు. ఇంకా అన్నం తింటాం, మధ్యాహ్నం భోజనం. వెరీ గుడ్. వాళ్ళు రాసుకుంటాము, 1 2 రాస్తాము, ఇంకా ఏబిసిలు రాస్తాం. వెరీ గుడ్. 1 2 చెప్పరా? మీరు చెప్పిరా? ఇటు చెప్పి. ఎక్కడ? బయట. బయటనా? రోడ్డు మీదనా? మన స్కూల్లోకి మాట్లాడాలా? దాని కింద ఏం చెప్పండి? పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్. మన ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉందా? అక్కడ మన లెటర్స్ రాయొచ్చు, మీకు బహుశా తెలియకపోవచ్చులే. నెక్స్ట్ అంటే ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? పోస్ట్ చెప్పి మన ఊర్లో. అది పోలీస్ స్టేషన్. అది పోలీస్ స్టేషన్. ఇదేమో పోస్ట్ ఆఫీస్. దాని కింద ఏమో చెప్పండి అమ్మా. ఏమ్మా చదివికొచ్చా? కిరాణా షాప్. కిరాణా షాప్లో ఏమేమి కొంటాం మనం? బిస్కెట్స్ కొనుక్కుంటాం, బుక్కులు. చెప్పమ్మా. పెన్సిళ్ళు. ఏం కొంటాం? పార్లేజీ బిస్కెటా? ఇంకేం కొంటారు? క్రీమ్ బిస్కెట్లు. చెప్పమ్మా. నువ్వు చెప్ప సంజన. షార్ప్నర్. చెప్పరా? నువ్వేం కొంటారా? కిరాణా షాప్లో ఏమి కొంటావు? షాప్లో స్కెచ్లు కొంటావు. ఓకే ఓకే. హాస్పిటల్, బ్యాంక్, గ్రామ పంచాయత్, బస్ స్టాండ్, స్కూల్, పోస్ట్ ఆఫీస్, కిరాణా షాప్. ఇప్పుడు నేను అడిగితే చూపించాలమ్మా. వేర్ ఈజ్ బ్యాంక్? బ్యాంక్ చూపించండి. వెరీ గుడ్. నెక్స్ట్
Where is bus stand? Very good. Very good. Very good. Where is school? Show me school. Very good. 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 Where is hospital? Hospital. Hospital. Very good. Hospital. Very nice. Where is Grama Panchayat? Oh, nice. Where is Grama Panchayat? Good. Good. Grama Panchayat. Good. Next. Where is Kirana shop? Show me Kirana shop. Kirana shop. Kirana shop. Very good. Okay, nice. Nice. Where is post office? Post office. చూపించాలి. Now you are page number 72 in class 1. Ammu is coming home. అమ్ము ఎక్కడికి వస్తుందమ్మా? ఇంటికి. ఎక్కడి నుంచి వస్తుంది ఇంటికి? స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది. నిలబడు. కాకి. కాకిని ఇంగ్లీష్లో ఏమంటావు? క్రో. క్రో ఎగురుకుంటూ వీళ్ళవంటే వస్తుందంట. అవును రోయ్, క్రో వస్తుంది. బిట్టి ఎక్కడుంది? అయితే చెప్పాం. బిట్టు వేరే షోల్డర్ పైన బిట్టు కూర్చోయింది. ఆ క్రోని చూసిన వెంటనే బిట్టుకి ఎందుకు భయపడింది బిట్టు? కాదమ్మా, బిట్టు ఎందుకు భయపడింది క్రోని చూసిన వెంటనే? ఎత్తుకుపోతుందని. మింగుతుందా? అది మింగుతుందని భయపడిపోయిందట. కాకులు ఉంటాయా? అవి ఏం చేస్తాయి కాకులు? కాకేమో ఎంట వస్తుంది. ఏడు మిగుతుందా? నీళ్ళనా? సరే, కాకి ఎప్పుడైనా సరేలేమ్మా. ఇప్పుడు బిట్టుని కాకి చూడు ఎట్లా చూస్తుందో, ఎత్తుకుపోదాం అన్నట్టుగా చూస్తుంది. ఎవరు? కాకి ఇంగ్లీష్లో ఏమంటారు? అప్పుడు బిట్టు ఏమన్నది? అమ్ము హెల్ప్ మీ. ఏమన్నది? ఏమన్నదమ్మా? ఒక్కరు చెప్పాలి. ఒక్కరు చెప్పాలి. నువ్వు చెప్పు. హెల్ప్ మీ, నాకు సహాయం చేయవా అన్నదా? ఎవరు కాకుండా అడుగుతాను రా. చెప్పరా. హెల్ప్ మీ. నువ్వు చెప్పమ్మా. హెల్ప్ మీ అంటే హెల్ప్ మీ, దట్ క్రో విల్ హర్ట్ మీ. ఆ కాకి నన్ను పొడి చేస్తుందని చెప్పంటే అప్పుడు అమ్మ ఏం చెప్పింది? డోంట్ వరీ. ఏమన్నది? అది చెప్పండి. ఏమన్నది? భయపడకు. డోంట్ వరీ, ఐ విల్ డ్రైవ్ ఇట్ అవే. నేను దాన్ని దూరంగా పంపించేస్తానని చెప్పని చెప్పింది. అమ్మా ఏమన్నా? నువ్వేం ఏమన్నది చెప్పు. అమ్మో దూరం వెళ్ళగొడుతున్నాని చెప్పి అన్నది. అప్పుడు అట్లనే అమ్మో కమ్స్ రన్నింగ్ ఇన్ టు ద హోమ్. ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే వాళ్ళ మదర్ ఏమడిగింది? దిస్ ఈజ్ గ్రాండ్ మదర్. ఓకే ఓకే, షీ ఈజ్ గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ ఏమడిగింది? వాట్ ఏమడిగింది? ఇంగ్లీష్లో ఏమంటాం? వాట్ హ్యాపెండ్ అమ్ము అనండి. వాట్ హ్యాపెండ్ అమ్ము అన్నది. అనగానే అప్పుడు అమ్మ ఏం చెప్పి ఉండొచ్చు? ఏం అంటే ఉరుక్కుంటూ వచ్చానని చెప్పని అన్నది. అట్లా అయిన తర్వాత వాళ్ళు మంచిగా చూడమ్మా, రాత్రి ఆ క్రోని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. రాత్రి మంచిగా పండుకుంటారు. పొద్దుగలేచ్చు రై అమ్మ వైష్ణవి. సరే, కాకు వెళుతారులే. కాకి ఎట్లా ఉంటుందమ్మా? కాకి కుదరకు అంటదా? ఏమంటది? కాకులు అందరూ అరగండి ఒకసారి.
ఏమంటది కోడి? కుక్రోకు అంటది. ఓకే ఇప్పుడు ఓకేనమ్మా, అందరూ పండుకోండి ఒకసారి. అందరూ పండుకోండి. పండుకో కోడి వస్తుంది. ఆరేళ్ళు స్లీపింగ్. అందరూ పండుకోండి అమ్మా. కోడి వచ్చిందట. వచ్చి అమ్మయ్య లేచింది. చూడండి, లేచిన తర్వాత ఏమేమి చూద్దాం చూడండి. వాళ్ళ ఇంట్లో కాదు, బిట్టు ఎక్కడుంది చెప్పండి. ఇక్కడ ఈ పిక్చర్లో బిట్టు ఎక్కడుంది? వేర్ ఈస్ బిట్టు? బిట్టు ఈస్ స్లీపింగ్. వాళ్ళ మదర్ ఏం చేస్తుంది? ఏమ్రా? కుకింగ్. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు? ఏం చేస్తుందమ్మా? బ్రషింగ్. ఫాదర్ ఏం చేస్తాడమ్మా? బ్రషింగ్. వెళ్తూ ఉంటాడా? ఎట్లా బ్రష్ చేస్తావమ్మా? మనవేం చేస్తాం? ఛాయ్తో అన్నం తినదు, అందుకే ఛాయ్ తాగొద్దు, అన్నం తినాలి. మీరేం చేస్తారా? పొద్దుగా లేసి బ్రష్ చేస్తారా? బ్రషింగ్. ఏం చేస్తారమ్మా? బ్రష్. చూడండి ఈ పిక్చర్లో అమ్మా, ఈ పిక్చర్లో ఏటమ్మా? ఎవరు? బిట్టు ఇక్కడ సబ్బు పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తుంది బిట్టు? పళ్ళు తోముతుందా? ఏమా? బ్రషింగ్. చెప్పండి, బ్రష్ యువర్ టీత్. బ్రష్ యువర్ టీత్. బ్రష్ యువర్ టీత్. బ్రష్ యువర్ టీత్. మేక్ యువర్ టీత్ వైట్. మేక్ యువర్ టీత్ వైట్. ఓకే, బ్రష్ చేసిన తర్వాత బిట్టు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? బాతింగ్. అందరూ బాతింగ్ చేయండి ఒకసారి. అమ్మో బాతింగ్. సోప్ పెట్టుకోండి. సబ్బు పెట్టుకోండి. సోప్ అంటే సబ్బు. సోప్. చూడు బిట్టు ఎట్లా సోప్ పెట్టుకొని స్నానం చేస్తుందో. మీరు కూడా సోప్ పెట్టుకోమ్మా. అమ్మ తల్లి, ఎంత బాగా పెడుతున్నావు సంజన సోప్ నువ్వు. చేయండి అమ్మ సరే. ఓకే, టేక్ యువర్ బాత్. టేక్ యువర్ బాత్. టేక్ యువర్ బాత్. టేక్ యువర్ బాత్. కీప్ యువర్ బాడీ క్లీన్. మైసరియా, కీప్ యువర్ బాడీ క్లీన్. తర్వాత ఏం చేస్తుంది బిట్టు? ఏం చేస్తుంది? ఈటింగ్. ఈటింగ్. పొద్దుగాల ఏం తింటారు మీరు? అన్నం తింటాం. ఇంకా రొట్టెలు, చపాతీలు, దోశ, ఇడ్లీ. అమ్మో ఓకేనా, కూర్చో. బిర్యానీ కూడా చేస్తారు. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ ఫుడ్ తినండి అమ్మ ఒకసారి. ఫుడ్ తినండి. అందరూ ఫుడ్ తినాలి అమ్మ. లైక్ గర్ల్, అందరూ ఫుడ్ తినాలిరా. ఫుడ్ తినాల మైసరియా. ఈట్ బాగా తినాలమ్మా. ఓకే, ఈట్ యువర్. ఓమ్మో పడండి. ఈట్ యువర్ ఫుడ్. ఈట్ యువర్ ఫుడ్. ఈట్ యువర్ ఫుడ్. ఈట్ యువర్ ఫుడ్. కీప్ యువర్ బాడీ స్ట్రాంగ్. లాస్ట్ లో బిట్టి ఏం చేస్తుంది? ఇదమ్మా ప్లేయింగ్. మీరు కూడా ఆడుతారు ఇప్పుడు. స్టాండప్. అందరూ మధ్యలోకి వెళ్ళి ఆడండి. ఆ మధ్యలోకి వెళ్ళిపోండి అమ్మా. ప్లే యువర్ గేమ్. ప్లే యువర్ గేమ్. కీప్ యువర్ బాడీ ఫిట్. ప్లే యువర్ గేమ్. ప్లే యువర్ గేమ్.
కీప్ యువర్ బాడీ ఫిట్. ఆ చెట్టు కింద ఎవరెవరు ఆడుకుంటారు? అభి అండ్ మీనా. అక్కడ రన్నింగ్ చేసుకుంటూ ఎవరు వచ్చారు? సిద్ధు వచ్చి ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? వెరీ గుడ్. ఐ విల్ నాట్ కమ్ టు స్కూల్ అన్నాడు. ఎందుకు ఆయన స్కూల్కు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? ఫంక్షన్ ఉంది. ఎవరింట్లో? వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందట, అందుకే రానని చెప్పాడు. హౌ మెనీ డేస్ ఈ ఆబ్సెంట్ టు స్కూల్? 2 days. ఇంకా సిద్ధు ఏమన్నాడు? 2 days తర్వాత వచ్చినప్పుడు తనతో పాటుగా చిన్న ఎటువంటి పప్పి? అది క్యూట్ పప్పీని తీసుకొస్తుందని చెప్పి అన్నాడు. ఓకే. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఆ పిక్చర్ లో ఏమన్నా చెప్పండి. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? బస్. ఇంకా పీపుల్ అంటే ఎక్కువ మంది ఉన్నారు, మనుషులు ఉన్నారు. వెరీ గుడ్. ఇంకా ఏం బోర్డు రా? బోర్డు ఎక్కడ చూపించు నాకు. ఆ బోర్డు ఆ బోర్డు నెంబర్ ఎంత ఉంది అక్కడ? 1 ఉంది. రైట్. ఇంకేమన్నా చెప్పండి. పీపుల్ ఎవరెవరు చెప్పండి. పీపుల్ ఎవరెవరు ఉన్నారు? పీపుల్ ఎవరెవరు ఉన్నారు అక్కడ బొమ్మలో? ఫాదర్. వెర్ ఇస్ ఫాదర్? ఎవరు చెప్పారు ఫాదర్ అని? వెరీ గుడ్ బాయ్, ఫాదర్. ఇంకా మదర్ ఉందా? వెర్ ఇస్ మదర్? గుడ్. ఒక అమ్మ బాబు ఎత్తుకుని వెళ్తుంది, మదర్ ఉంది. ఇంకా గ్రాండ్ మదర్ ఉందా? చూపించు. గ్రాండ్ మదర్ అంటే మా గ్రాండ్ మదర్ అట. అది మన ఒక నిమిషం వెయిట్ చేస్తాను. వెయిట్. గ్రాండ్ మదర్ అంటే మన గ్రాండ్ మదరా? కానప్పుడు వయసులో పెద్దవాళ్ళు వాళ్ళు ఏమనాలి? ఓల్డ్ ఉమెన్ అనాలి. ఏమనాలి? ఓల్డ్ ఉమెన్. మళ్ళీ చెప్పు. ఎవరో గ్రాండ్ ఫాదర్. ఎక్కడమ్మా గ్రాండ్ ఫాదర్? చూపించండి. వెరీ గ్రాండ్ ఫాదర్. ఓకే. బస్ దగ్గర గ్రాండ్ ఫాదర్ ఉన్నాడట. ఈయనేమనాలి? ఓల్డ్ మ్యాన్ అనాలి. ఏమనాలి? ఇంకెవరన్నా చెప్పండి. ఓల్డ్ మ్యాన్ అయిపోయారు. ఇంకెవరు ఉన్నారు? ఏమేమి చేస్తారో చెప్పండి వాళ్ళు. ఒక ఆయన పెట్టెత్తుకుపోతాడు. వెరీ గుడ్. ఒక ఆయన బాక్స్ ని క్యారీ చేసుకుంటూ వెళ్తాడు. ఇంకా ఏమ్మా? ఒక ఆయన పిల్లల్ని ఎవరు అమ్మేది? చూపించు. ఒక ఆయన పిల్లల్ని తోలుకొని వెళ్తాడు. ఏడ తోలిపోతు చెప్పండి. హైదరాబాద్ తోలిపోతుంది. ఎలా చెప్పావు నువ్వు? వెరీ గుడ్. అందుకే హైదరాబాద్ వెళ్తాడు. వెరీ గుడ్. ఒక ఆయన నడుచుకుంటా ఎక్కడ? వెరీ గుడ్. నడుచుకుంటూ పోతాడా? ఒక పిల్లగాడు జల్లెడ పట్టుకోళ్ళు ఏవో సామాన్లు అమ్ముతాడు. గుడ్. ఇంకా కొంతమంది బస్సు ఎక్కిపోయారు. బస్సులో డ్రైవర్ ఉన్నాడా? ఓకే. బస్సులో డ్రైవర్ ఉన్నాడు. ఇంకా 2 members ఉన్నారా? చూపించు. వెరీ గుడ్. వేర్ డస్ ద బస్ గో? ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందమ్మా? మన బస్ స్టాండ్ లో చాలా బస్సులు ఉండేటప్పుడు అది హైదరాబాద్ వెళ్తా నీకు ఎలా తెలుస్తుంది? బోర్డు పెడతారా? బోర్డు మీద ఏం రాస్తారు? రాస్తారా? ఇక్కడ ఈ బస్సు రాస్తుందా? చూపించండి. ఆ స్పెల్లింగ్ చదువు. ఆర్ఓ కాదు అది. బిఏడి అంటే ఏమవుద్ది? హైదరాబాద్. క్వశ్చన్ ఇస్
వేర్ ఈస్ ద బాయ్ అండ్ ఫాదర్ గో? ఆ బాయ్ ఫాదర్ ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? అంకుల్ హౌస్కి వెళ్తాడు. అంకుల్ హౌస్ ఎక్కడ ఉండవచ్చు? హైదరాబాద్. ఎలా చెప్పావు నువ్వు? హైదరాబాద్ బస్ ఎక్కుతారు కాబట్టి. బస్ స్టాండ్లో ఎక్కువ మంది ఉంటారా తక్కువ మంది ఉంటారా? ఇట్ ఈస్ ఎ క్రౌడెడ్ ప్లేస్. ఏం ప్లేస్ అది? ఈ క్రౌడెడ్ ప్లేస్లో మనం జాగ్రత్తగా ఉండాలిరా. ఎందుకు చెప్పండి? దొంగలు ఉంటారా? చెప్పు. అమ్మ నాయన చూసావురా? ఎవరు? ఎక్కడ? శంషాబాద్లోనా? అందుకే మనం అందుకే మనం ఎప్పుడు కూడా బస్ స్టాండ్లో వెళ్ళేటప్పుడు క్రౌడెడ్ ప్లేసుల్లో ఒంటరిగా ఒక్కొక్కరు వెళ్ళొచ్చేటి, సింగిల్గా వెళ్ళొచ్చా? మరి ఎవరితో వెళ్ళాలి మనం? అమ్మలతోని నాయనలతో వెళ్ళాలి. జాతరలు కానీ బస్సులంటే ఎక్కేటప్పుడు కానీ ఎక్కువ మంది ఉండేటప్పుడు మనం అలాంగ్ విత్ పేరెంట్స్. ఆల్ ఆఫ్ లిజన్. సిద్ధు వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళి ఏం తీసుకొచ్చాడు? తనతో పాటుగా క్యూట్ పప్పీని తీసుకొచ్చాడు. లిటిల్ క్యూట్ పప్పీ. ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ది పేజ్ నెంబర్ 34 ఇన్ 4th లెసన్. ఆ పిక్చర్లో ఏమున్నాయి చెప్పండి అమ్మా? ట్రీ. హౌ మెనీ ట్రీస్? 2 ట్రీస్. ఇంకేమున్నాయి? హౌ మెనీ హౌసెస్? 2 హౌసెస్. ఇంకా వన్ బాయ్ ఈజ్ గోయింగ్ టు వేర్? స్కూల్కి వెళ్తాను. ఎలా చెప్పావు నువ్వు? బ్యాగ్ వేసుకోండి కాబట్టి ఆ బాయ్ వెనకాతలు ఏముంది? క్యూట్ పప్పి ఉందంటే స్కూల్కి వెళ్తున్న పిల్లడి పేరు ఏం పేరు? సిద్ధు వాళ్ళ మామింటి కాడి నుంచి పప్పిని తీసుకొచ్చాడు. మన స్టోరీలోని అభి ఉన్నాడా? అభి వాళ్ళ ఇంట్లో పెట్టారు మీద ఏడిది? కిటెన్. ఆ కిటెన్కి ఏం పేరు పెట్టారు వాళ్ళు? స్వీటీ. ఇప్పుడు ఈ పప్పి కూడా మనం ఒక పేరు పెట్టాలి. మీరు పెట్టండి. ఏం పేరు పెడతారు? దాని పేరు పప్పి. దానికి ఏదైనా పేరు పెట్టు. స్వీటీయా? అదే పప్పీకి ఉంది. జాన్. ఓకే జాన్. బన్నా? ఓకే బన్ను. మిల్కా? ఎందుకు మిల్క్ అని పేరు పెట్టు? ఓహో నిన్న మిల్క్ తాగిందనా? ఓకే ఇక్కడ మిల్క్ తాగిందని మిల్క్ పెట్టావా? ఇంకా స్వీట్ ఆల్రెడీ కిటెన్కి ఉంది పేరు. బ్రౌలీ. ఇంకేం పేరు పెడతావు? ఒక్కొక్క క్యారెట్ వచ్చి వాళ్ళిద్దరిని ఏమడిగింది తెలుసా? క్యాన్ యూ క్యాచ్ థీవ్స్? ఏమడిగింది? అంటే దొంగలు మీరు పడతారా అని అడిగింది. దొంగల్ని ఎవరు పడతారు? డాగ్ పడుతుంది. కాబట్టి పప్పి లేదా స్వీటీ ఏమన్నదంటే ఎస్ ఐ కెన్ అన్నారు. కిటెన్ దొంగలు పడుతుందా? పిల్లి ఎక్కడ దొంగలు పడుతుందమ్మా? అందుకే పిల్లి ఏమన్నది? నో ఐ కాంట్ అన్నది. ఏమన్నది? మనకి ఏదైనా ఒక విషయం తెలిస్తే లేదా వస్తే ఏమవ్వాలంటే ఎస్ ఐ కెన్ అన్నది. ఏమన్నామా? మనకు ఆ విషయం రాకపోతే నో ఐ కాంట్ అన్నారు. ఏమనాలి? ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక ప్రశ్న అడుగుతాను. స్టాండ్ అప్. కెన్ యూ డ్యాన్స్? వెరీ గుడ్. ఒక డ్యాన్స్ స్టెప్ ఏది చూపించు నాకు. ఒక స్టెప్ ఏది చూపించి ఏదైనా. వెరీ గుడ్. కెన్ యూ సింగ్? సింగ్ అంటే పాటలు పాడడం వచ్చా? తలుపుతామా? ఇంగ్లీష్లో ఏమనాలి? ఎస్ ఐ కెన్. ఓ పాట పాడి చూపించు మరి. అమ్మ కొట్టిందా? వెరీ గుడ్.
కెన్ యూ స్విమ్? No, I can't. నో ఐ కాంట్. అంటే వాడికి ఈత కొట్టడం రాదు. వెరీ గుడ్. కెన్ యూ లాఫ్? లాఫ్ అంటే ఏంటి? నవ్వడం మనకు వచ్చా? నవ్వడం వస్తుందా? వస్తుందా? నవ్వండి. ఓకే ఓకే ఓకే. వెరీ గుడ్. కెన్ యూ పెయింట్? స్టాండ్ అప్. పెయింట్ అంటే ఏంటి? Rangu. రంగులేయడు. కెన్ యూ పెయింట్? I can. వెరీ గుడ్. కెన్ యూ రైడ్ ఏ బైసికిల్? ఏం సైకిల్ తొక్కడం వచ్చా? వెరీ గుడ్. వస్తుంది అనకూడదు. వస్తే ఎస్ ఐ కెన్ అనాలి. రాకపోతే నో ఐ కాంట్ అనాలి. చెప్పు. కెన్ యూ రైడ్ ద బైసికిల్? Yes, I can. వెరీ గుడ్. కెన్ యూ కుక్ ద ఫుడ్? కుక్ అంటే ఏంటి? కాదు, వంట చేయడం. వంట చేయడం వచ్చమ్మా? అమ్మో, ఏం వంట చేస్తావు నువ్వు? ఆ, ఆ? అన్నం వచ్చా? అప్పుడేమనాలి అప్పుడు నువ్వు? ఎస్ ఐ కెన్ అనాలి. కెన్ యూ క్లైంబ్ ద ట్రీ? No, I can't. క్లైంబ్ ద ట్రీ అంటే ఏంటి? చెట్టు ఎక్కడం వచ్చా? రాదు. రానప్పుడు ఏమన్నది అమ్మే? నో ఐ కాంట్. అందరూ కూడా చూడాలమ్మా. వాట్ డు యూ సీ ఇన్ ద పిక్చర్? స్టాండ్ అప్ అండ్ టెల్. మౌస్ అండ్ పెన్సిల్. మౌస్ అంటే ఏంటి? ఎలిక. ఎలికని ఇంగ్లీష్లో ఇంకొక పేరుతో ఏమంటాం? ఓకే. సెకండ్ క్వశ్చన్. వాట్ డూ యూ థింక్ ద ర్యాట్ విల్ డూ విత్ ద పెన్సిల్? ఆ పెన్సిల్ తీసుకొని వెళ్తుంది కదా ర్యాట్. ఆ పెన్సిల్తో ఏం చేసి ఉండొచ్చు? ఎందుకు తీసుకెళ్తుంది? డ్రాయింగ్ కోసం. ఏం డ్రాయింగ్ చేసి ఉండొచ్చు అంటావు ఉదాహరణకి? అమ్మో, పెద్ద చెట్టు చుట్టూ పాము చుట్టుకున్నట్టుగా డ్రాయింగ్ వెరీ గుడ్. రాజు సింహాసనం మీద కూర్చున్నట్టుగా. ఇంకా బెంచ్ మీద కుక్క పిల్ల. పైసలు పట్టుకొని బెంచ్ మీద కుక్క పిల్ల కూర్చోండి. అట్లా దించవచ్చు. ఇంకా కుక్క పిల్ల బండి నడిపినట్లా? అమ్మ నాయన, వెరీ గుడ్. కుక్క పిల్ల బండి డ్రైవ్ చేస్తున్నట్టు దించవచ్చు. అమ్మ, గుడ్ థాట్. ఇంకా రోడ్డు మీద ఒక ఆయన బండి నడుపుతున్నట్టుగా. ఇంకా చైర్ మీద కూర్చుని ఒక ఆయన కాఫీ తాగుతున్నట్టుగా. ట్రీ మీద మంకీ ఉన్నట్టు. మిగతా వాళ్ళు కూడా మాట్లాడవచ్చమ్మా. మంకీ బనానా తింటున్నట్టుగా బొమ్మ దించవచ్చు. మంకీ పిల్లల వెంట పడుతున్నాడు. పిల్లలు ఉరుకుతుంటే వెనకాల మంకీ వస్తుంది పట్టుకుందామని. ఇంకా ఎస్, ఇల్లు బొమ్మ దించవచ్చు. వెరీ గుడ్. ఒక మనిషి స్టైల్ గా అద్దాలు పెట్టుకున్నట్టు దించవచ్చు. ఏమా, వెరీ గుడ్. ఏడమ్స్ అన్ని బుక్ బొమ్మ కూడా దించవచ్చు. మంచి చిరుతుపులే. ఓకే. చిలక బొమ్మ దించవచ్చు. టైగర్ బొమ్మ దించవచ్చు. అమ్మో, అటువంటి ఆలోచన చెయ్యొద్దమ్మా, హర్రర్. సరే సరే. ఇంకా కోడి బొమ్మ దించుతున్నాడు. కోడి అనమాట చెట్టుకి కుక్కరుకు అరుస్తున్నట్టుగా. వెరీ గుడ్. కోడి గుడ్డు పెడుతున్నట్టుగా. రైట్. అమ్మో, ఇంకా చెప్పమ్మా జయక్షిత్, ఏదో చెప్పు. అది డెజర్ట్ ఎట్లా చెప్పావు నువ్వు? హౌ కెన్ యూ సే ఇట్ ఇస్ డెజర్ట్? క్యామెల్ ఉంటే డెజర్టేనా? ఓకే, అది కూడా కొంత కారణం. అది డెజర్ట్ ఎలా చెప్పు? మట్టి అంటే దాన్ని ఏమంటే ఇంగ్లీష్లో? సాయిల్ అంటే మట్టి. అది ఇసుక కాబట్టి శాండ్ అనాలి. ఏమనాలి? శాండ్. ఇంకా ఏం ఇంకా అది ఎడారని ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు? వెరీ గుడ్. స్టాండ్ అప్. నైస్ అబ్జర్వేషన్. అక్కడ ఒక చెట్టు కూడా లేదు. చాలా
నిజంగా మంచి థింకింగ్ నీది. చెట్లు పచ్చగా ఉంటే అది దాన్ని ఫారెస్ట్ అంటాం, లేదా గ్రీనరీ అంటాం. అర్థమవుతుంది. అక్కడ నీకు వర్షాలు పడతాయి. సో అక్కడ ఒక చెట్టు కూడా లేదు. సో అట్ ఈస్ ఎ డెజర్ట్. గుడ్. ఇంకా చెప్పమ్మా. హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ ఎ డెజర్ట్? చెప్పమ్మా. ఎవరైనా చెప్పవచ్చు అది డెజర్ట్. నీకు ఎందుకు అనిపించింది? అక్కడ ఎండనే కొడుతుంది. ఎండనే కొడుతుంది. చూడమ్మా, సూర్యుడు తగ 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 మెరిసిపోతాడు. షీ సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ. అక్కడ నీళ్ళు దొరకవు కాబట్టి, నీళ్ళు కూడా దొరకవు కాబట్టి వాటర్ బాటిల్ తెచ్చుకోండి. వెరీ గుడ్. అంటే అక్కడ నీరు దొరక ముందే ఆయన తెలుసు, అందుకే వాటర్ బాటిల్ తీసుకెళ్ళాడు. ఇట్ ఈస్ ఎ డెజర్ట్. అక్కడ నిలవడానికి గీట రాదు. అక్కడ నిలబడేది కాదు. ఎలా చెప్పావు నువ్వు? చూసావా, ఆయన కాలు లేదా మ్యాట్ లాగా వేసుకొని నిల్చుంటాడు. అంటే అంతగా కాలు మాడిపోతున్నాయి. కానీ దట్ ఈస్ ఎ డెజర్ట్. అక్కడ కొండలు కూడా లేవా? వెరీ గుడ్. చూడండి పిక్చర్ అంత బాగా చూస్తుంది ఆమె. అక్కడ కొండలు కూడా లేవు. కొండలు ఉంటే లాభం ఏం చెప్పండి? కాదు, చెట్లు ఉంటాయి. వెరీ గుడ్. కొండలు ఉంటే చెట్లు ఉంటాయి. చెట్లు ఉంటే అప్పుడు ఏమవుతుంది? అక్కడ వర్షాలు పడతాయి. వెరీ గుడ్. నీళ్ళు ఉంటాయి. అక్కడ కొండలు లేవంటే చూడమ్మా, కొండలు ఉన్నాయంటే కొండలు ఏం చేస్తాయంటే మేఘాన్ని అడ్డుకొని అక్కడ చెట్లు చల్ల గాలికి వర్షం పడతాయి. ఆడ కొండలు లేవు కాబట్టి ఆడ వర్షాలు లేవు, నీళ్ళు లేవు. అట్లా కూడా ఎడని చెప్పొచ్చు. గుడ్, నైస్ థింకింగ్. ఇంకా సరే, కట్టెలు కూడా కనిపించట్లేదు. ఎండిపోయిన కట్టెలు కనిపిస్తున్నాయట. ఓకే. వేర్ ఈస్ ద మ్యాన్ స్టాండింగ్ ఇన్ ద రిజార్ట్ అన్న. ఓకే. వాట్ ఈజ్ ట్రయింగ్ టు డూ? ఆయన ఏం చేద్దానికి ప్రయత్నం చేస్తాడు? చెప్పమ్మా. వెరీ గుడ్. డ్రింకింగ్ ఎ లిటిల్. It is very difficult to walk the people, so they use camel, then travel. వెరీ గుడ్. వాళ్ళు డిఫికల్ట్ ఫేస్ చేస్తారు కాబట్టి